మన ఇండియా అంటే గ్రేట్ అని ఎందుకు మెచ్చుకుంటారు బయట వాళ్ళు కూడా. ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ అని ఎందుకంటారు. ఉత్తిగా అనలే, నోటు ఉంది కదా, ఫ్లో ఉంది కదా అనట్లేదు. ఇండియా గ్రేట్ కంట్రీ అని అన్ని చూసి, అన్ని కులమతాల సమ్మేళనం, మన ప్రేమలు, కట్టుబాట్లు, ఒకరిని ఒకరు ప్రేమించడం, మన మతాన్ని, ఎవరైనా మన మతాన్ని ఆరాధించుకుంటా వేరే మతాన్ని గౌరవించడం, ఇవన్నీ ఉన్నోడే మనిషి, అసలైన మనిషి. నా అమ్మ మంచిది, నీ అమ్మ మంచిది అంటే అర్థమైంది. నా మతం మంచిది, నీ మతం మంచిది అంటే అర్థమైంది. అదే ఇక నా దేవుడే మంచోడు, నీ దేవుడు మంచోడు, అక్కడనే అయిపోయింది. భక్తి అక్కడనే అయిపోయింది. దేవుడిని అక్కడనే ఆపుతాడు, కానీ అక్కడనే పతనం చేస్తాడు. దేవుళ్ళ గురించి మనం మాటలు అవసరం లేదు. దేవుడు పుట్టించిండు నిన్ను, దేవుడు పుట్టించి బతుకుపోరా, బతుకు, నీకు ఉన్న దాంట్లో సాయం చేయి, లేకపోతే మూసుకొని పని చేసుకో, ఎక్కువ సాయం చేయి, అంతే. ఈ రెండే మాటలు చెప్పిండు దేవుడు. దేవుడు పెద్ద పెద్ద ఏం మాట చెప్పలేదు. ఈ రెండు మాటలు చేయడానికే నానా గంటలు పడతారు మనందరం, మీరు కాదు అందరం. ఓన్లీ బతుకు, బతికించు, కుటుంబాన్ని పోయించుకో, ఉండే 4 డబ్బులు పేదోళ్ళకి సాయం చేయి, లేవా మూసుకొని కూర్చో, ఇంకా పని చేసుకో. ఇదే చెప్పాడు దేవుడు. దీనికంటే దేవుడు పెద్ద ఏం చెప్పలేదు. ఇందులోనే కొట్లాటలు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ అవసరమే లేదు.